కథ తెలియని తెలుగువారే లేరు. పరమేశ్వరుడికి తన కళ్ళు పెకిలించి ఇచ్చి కన్నప్పగా పురాణాల్లో నిలిచిపోయాడు. అయితే ఇదంతా ఎక్కడ జరిగింది? భక్త కన్నప్పగా మన తిన్నడు ఎక్కడ జన్మించాడు? శాసనాల్లో ఏముంది? మంచు విష్ణు ప్రధాన పాత్రలు నటించిన కన్నప్ప రిలీజ్ సందర్భంగా దీనిపై మరొకసారి చర్చ జరుగుతోంది. దక్షిణ భారతదేశంలో కన్నప్ప కథ తెలియని వారు ఉండరేమో. కన్నప్ప అసలు పేరు తిన్నడు. గిరిజన తెగకు నాయకుడైన నాగుడు, తండెల సంతానం తిన్నడు. కడప సమీపం రాజంపేట దగ్గరలో ఉన్న ఊటుకూరులో నివాసం ఉండేవారు. అప్పట్లో అదంతా పెద్ద అడవి. మొదట్లో నాస్తికుడిగా ఉండే తిన్నడు ఆ తర్వాత కాలంలో శివభక్తుడిగా మారతాడు. అలా తిన్నడు ప్రతిష్ఠించిన ఆ శివలింగం ప్రస్తుతం ఊటుకూరు శివాలయంలో ఉందని స్థల పురాణం. నోటితో నీళ్లు తీసుకొచ్చి శివలింగంపై పోసిన అభిషేకం చేసినందుకు మురిసిపోయాడు భోలాశంకరుడు. అడవిలో జంతువులని వేటాడి పెట్టిన మాంసాన్ని ప్రసాదంగా స్వీకరించాడు. అయినప్పటికీ తిన్నడి భక్తి పరీక్షించాలి అనుకున్నాడు శివయ్య. అందుకే ఓ రోజు ప్రసాదం సమర్పించేందుకు వచ్చేసరికి శివలింగంలో ఓ కంటి నుంచి నీరు కారేలా చేశాడు. దానికి పసరు పూశాడు తిన్నడు. ఆ తర్వాత రక్తం కారటంతో తన కంటిని తీసి పెట్టేశాడు. రెండో కంటి నుంచి రక్తం కారుతుంటే రెండో కన్ను పెట్టేందుకు సిద్ధమయ్యాడు. తనకు రెండు కళ్ళు లేకపోతే శివుడికి ఎలా కన్ను పెట్టగలను అని ఆలోచించి గుర్తు కోసం కాలి వేలిని శివుడి కంటి వద్ద ఉంచి మరొక కన్ను పెకిలించుకునేందుకు సిద్ధపడ్డాడు. ఆ భక్తికి మెచ్చి ప్రత్యక్షమైన పరమేశ్వరుడు తిరిగి కళ్ళని ప్రసాదించాడు. అప్పటి నుంచి కన్నప్పగా మారిపోయాడు. ఇదంతా శ్రీకాళహస్తికి ముడిపడి ఉన్న కథ కావటంతో తిన్నడి సొంతూరు ఊటుకూరులో ఉన్న శివాలయం మరుగున పడిపోయింది. కన్నప్ప మావాడంటే మావాడు అంటూ ఒకప్పుడు కన్నడ, తమిళుల మధ్య వివాదం నడిచింది. కానీ ఊట్కూరు ఆలయ ప్రాంగణంలో పాతకాలపు రాజశాసనాల్లో కన్నప్ప పూజలు నిర్వహించినట్లు ఉండటంతో ఆ వివాదానికి చెక్ పడింది. ఊటుకూరు శివాలయంలో కన్నప్ప పూజలు జరిపిన శివలింగం బీటలు వారటంతో ఆ స్థానంలో మరొక శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అయితే కన్నడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని మాత్రం ఆలయ ప్రాంగణంలోనే ఉంచారు. ఇక్కడి గర్భగుడి పడమరకి అభిముఖంగా ఉంటుంది. సాధారణంగా ఏ ఆలయాలైనా తూర్పు వైపే ఉంటాయి. ఇలా పడమర వైపు ఉండటం అరుదైన విషయం అని చెబుతారు అక్కడున్న పూజారులు. శాంతి పూజలు నిర్వహించేందుకు భక్తులు ఇక్కడికి వస్తారని చెబుతారు. రీసెంట్ గా హీరో మంచు విష్ణు ఈ దేవాలయాన్ని దర్శించుకున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా రిలీజ్ సందర్భంగా తన టీంతో కలిసి విష్ణు ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాడు. భక్త కన్నప్ప గురించి నేటి తరానికి తెలియజేసేందుకే ఈ సినిమా తీసా అని చెప్పాడు విష్ణు. ఊటుకూరులో ఉన్న భక్త కన్నప్ప గుడిని అభివృద్ధి చేస్తా అని మాటిచ్చాడు. విష్ణు సందర్శించిన తర్వాత మరొకసారి కన్నప్ప జన్మస్థలమైన ఊటుకూరు గురించే చర్చ జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.